హలో, వెల్కమ్ టు మై ఛానల్ కుమారి హరి. దిస్ ఈజ్ మై సెకండ్ బ్లాగ్ అండి. ఈ సండే స్పెషల్ చేపల పులుసు చేస్తున్నాను. ఇవేమో కర్రీకి, అలాగే ఫ్రైకి. పులుసుకేమో చింతపండు ముందుగానే నానబెట్టుకున్నాను. అలాగే ఆనియన్స్ను వేయించి పేస్ట్ చేసి పెట్టాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు, ఉప్పు, కారం. తర్వాత ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించేసి తగినంత ఆయిల్ వేసి కొంచెం హీట్ అయ్యాక ఆనియన్ పేస్ట్, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసి మిక్స్ చేసుకొని పచ్చి వాసన పోయేదాకా వేయించుకొని ఇలాగ ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన పేస్ట్లో ఆనియన్ మొత్తము ఫ్రై అయ్యే విధంగా చేసుకొని అందులో పసుపు, ఉప్పు, తగినంత ఉప్పు, తగినంత పసుపు, చిటికెడు పసుపు, తర్వాత కారం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకొని ఇందులోనే ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న నేను అల్లము, వెల్లుల్లి, కొత్తిమీర 3 మిక్స్ చేసి పెట్టుకున్నానండి. ఆ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. కలుపుతూ ఉండాలండి, లేదంటే మాడిపోతుంది. పచ్చి వాసన పోయేదాకా వేయించుకొని ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు వేయించాలండి. చూడండి, అలా ఒక ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకొని తర్వాత క్లీన్గా కడిగే ఫిష్ని నేను ముందుగానే ఉప్పు వేసుకొని బాగా కడిగి పెట్టానండి. ఆ ఫిష్ ముక్కలన్నిటినీ అలా ఒకదాని తర్వాత ఒకటి అమర్చుకొని ఫిష్ని ఎక్కువగా కలపకూడదండి. కలిపితే గాన విరిగిపోతాయి. అందుకని మనం ఊరికే జస్ట్ అలా పట్టుకొని ఇలా చేస్తే సరిపోతుంది. అలా అయిన ఫిష్లో చూడండి, ఇలా కలుపుకోవాలండి, అంతే. గరిట పెట్టి తిప్పకూడదు. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేయండి అండి. తర్వాత దాంట్లో తగినంత వాటిలో తగినంత చింతపండు రసం ఇప్పుడు వేసుకోవాలండి. చింతపండు పులుసు వేసుకొని మళ్ళీ ఇలా షేక్ చేయాలండి. గరిట మాత్రం పెట్టకూడదు. గరిట పెడితే మాత్రం మొత్తము ముక్కలన్నీ విరిగిపోతాయండి. ఇలా పెట్టేసి కలుపుకొని చూడండి, ఇలా కలుపుకొని
దాంట్లో తగినంత వాటర్ పోసుకొని మూత పెట్టేసేయాలండి. కలుపుకొని ఇలా బాగా కలుపుకొని చూడండి ఎంత బాగుందో, గ్రేవీ మొత్తం చిక్కగా వచ్చేసింది. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ చాలండి. చూడండి ఇలా ఉడుకుతుంది. మన చేపల పులుసు రెడీ అయిపోయిందండి. నా బ్లాగ్ కనుక నచ్చినట్లయితే షేర్, లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.